ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. ధీరజ్ ప్రేమని మీ పుట్టింటికి వెళ్ళిపో అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుంది. ధీరజ్ ఒరే నిజంగానే వెళ్ళిపోయింది ఏంటి ప్రేమ, ఇదంతా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, గొడవ అయిపోతుంది, ఇది నిజంగానే వెళ్ళిపోయింది ఏంటి అనేసి అనుకుంటాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ ఇంట్లో వెళ్ళి ధీరజ్ కోసం ఫోన్ చేస్తాడనేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ధీరజ్ ప్రేమకి ఫోన్ చేస్తాడు. ఏంటే వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోయావు మీ ఇంటికి, ఇక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఇంకేమైనా ఉందా, గొడవలు అవుతాయి, వచ్చేయి అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ నేను రావాలంటే నువ్వు నాకు సారీ చెప్పాలిరా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ నేను నీకు సారీ చెప్పడం ఏంటి అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ సరేలేరా అయితే నేను ఇక్కడే ఉంటాను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ సరేలేవే సారీ అనేసి చెప్తాడు. అప్పుడు ప్రేమ మెల్లగా వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళి ధీరజ్ దగ్గరికి వస్తుంది. ధీరజ్ ఏంటే వెళ్ళిపోమనంగానే వెళ్ళిపోతున్నావేంటే అని అంటాడు. అప్పుడు ప్రేమ నువ్వే కదరా ఊకే మీ పుట్టింటికి వెళ్ళిపో అనేసి ఊకే నిన్ను తిడుతున్నావు, అందుకే వెళ్ళిపోయాను రా అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ నీకు ఒక దండమే తల్లి, ఇంకా వెళ్దాం పదా అనేసి అంటాడు. అప్పుడు నువ్వు దండం అది ఇదని నన్ను ఊక తిట్టకరా, అయితే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్ సరేలే మేడం గారు ఇంట్లోకి వెళ్దాం రండి అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ ఇట్లాగే ఉండురా, నువ్వు మంచిగా మర్యాదగా నన్ను ఇలాగే పిలువురా అనేసి అంటుంది. అని ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు భాగ్యం వాళ్ళ ఆయన ఇద్దరు చూస్తారు. వీళ్ళిద్దరేంటి ప్రేమ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది మళ్ళీ వచ్చింది, వాళ్ళిద్దరూ అలా మామూలుగానే ఉన్నారులే, నేను నిజంగానే వెళ్ళిపోతుందేమో ప్రేమ అనేసి అనుకున్నాను అనేసి భాగ్యం అంటుంది. అప్పుడు భాగ్యం వల్ల ఆయన కూడా వాళ్ళు మామూలుగా గొడవ పడతారు, కలిసి ఉంటారులే అనేసి అనుకుంటారు ఇద్దరు. తర్వాత ఇంట్లో వాళ్ళందరూ భద్రావతి అలాగే సేనాపతి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నర్మదకి ఎలాగైనా జైలు శిక్ష పడుతుంది అనుకుంటారు. అప్పుడు సేనాపతి ఇక నర్మదని పోలీసులు మాత్రం వదిలిపెట్టారక్క, తనకి ఎలాగైనా శిక్ష పడుతుంది, మనం ఎలా ఇరికిచ్చామో కూడా తనకు తెలియదు అనేసి అంటుంది. అప్పుడు భద్రావతి కూడా అవును రామ్ సేన, మనం తనని ఆ కేసులో ఎలా ఇరికించామో కూడా ఆ దేవుడికి కూడా తెలియదు, తనకి ఎలా తెలుస్తుంది, తను నిర్దోషిగా బయటికి మాత్రం అస్సలు రాదు, జైలు శిక్షను కూడా విధిస్తారు పోలీసులు తనకి అనేసి అంటుంది. అప్పుడు సేన అలాగే భద్రావతి దానికి జైలు శిక్ష పడుతుంది, తనే లంచం తీసుకుంది అనేసి టీవీలో వస్తుందనేసి టీవీ ముందు కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. తర్వాత రామరాజు వాళ్ళ ఫ్యామిలీ కూడా నర్మదా నిర్దోషిగా బయటికి రావాలనేసి ఈ టీవీ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు ఎలాగైనా నర్మదకి ఎలాగైనా శిక్ష పడుతుంది, తనం లంచం తీసుకుంటా అంటే రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది కాబట్టి తనకి ఎలాగైనా శిక్ష పడుతుంది, జైలుకి కూడా వెళ్తుంది, నాకు చాలా బాధగా ఉంది అనేసి వల్లి అంటుంది. అప్పుడు ప్రేమ లేదు అక్కకి శిక్ష పడదు, తను నిర్దోషిగా బయటికి వస్తుంది, తను నిరూపించుకుంటుంది, చూడండి మీరే అనేసి అంటుంది. అప్పుడు భాగ్యం కూడా తనకు శిక్ష పడుతుంది, లంచం తీసుకుంటుంటే పోలీసులే చూశారు, ఎలాగైనా తనకు శిక్ష పడుతుంది అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ వదిన గారు ఆపండి, తనకి శిక్ష పడదు, తనని ఎవరో కావాలనే ఇరికించారు, తన గురించి మాకు తెలుసు, తను ఎలాంటి ఆఫీసరో మాకు తెలుసు ముందు నుంచి, మీకు తెలియదు, మీరు అలా మాట్లాడకండి, తను నిర్దోషిగా బయటికి వస్తుంది, చూడండి మీరే అనేసి అంటుంది. అప్పుడు సరేలే చూద్దాంలే అనేసి భాగ్యం అంటుంది. అప్పుడు నర్మల్ సాగర్ వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, అసలు నర్మద ఎలా నిరూపించుకుంటుంది అనేసి, తను నిర్దోషిని అని ఎలా నిరూపించుకుంటుంది అనేసి అనుకుంటారు. తర్వాత ఏసీబీ ఆఫీసర్ నర్మదని క్వశ్చన్స్ అడుగుతాడు. నువ్వే లంచం తీసుకుంటూ దొరికిపోయావు కదమ్మా, నువ్వు సైన్ పెట్టి నీ జాబ్ని రిజైన్ చేసి వెళ్ళిపో అమ్మా అనేసి అంటాడు. అప్పుడు నర్మద నేనేం లంచం తీసుకోలేదు సార్, నేనెందుకు రిజైన్ చేయాలి, అసలు బ్యాంకులో డబ్బులు తనకి ఎలా పడ్డాయి చూసారా సార్ మీరు, తనకి 6 నెలలుగా ఒక 20,000 ఉన్నాయి అకౌంట్లో, సడన్గా తనకి 2 లక్షలు ఎలా వచ్చాయి సార్ అకౌంట్లోకి, తనకి సేనాపతి అనే ఆయన తనకి డబ్బులు వేశాడు సార్, నేను వాళ్ళ భూమిని నేను గవర్నమెంట్ భూమిగా సీజ్ చేశాను కాబట్టి వాళ్ళు నా మీద కక్ష కట్టి అలా నన్ను ఇరికించారు సార్, లేదంటే వాళ్ళు నేను అలా ఇరికించాను కాబట్టి వాళ్ళు సార్ అలా నన్ను ఇరికించారు సార్, నేనే లంచం తీసుకోలేదు, భద్రావతి అలాగే సేనాపతి వాళ్ళ అకౌంట్లో నుంచే ఈయనకు డబ్బులు పడ్డాయి సార్, లేదంటే ఈయనకు ఒక 20,000 ఉన్నాయి 6 నెలల ముందు అనేసి అన్ని స్క్రీన్ షాట్లు ఏసీబీ ఆఫీసర్కి చూపిస్తున్నారు నర్మద. అప్పుడు ఏసీబీ ఆఫీసర్ నర్మద ఇచ్చిన సాక్ష్యాలన్నీ చూసి సారీ అమ్మ డిస్టర్బ్ చేశాం నేను, నువ్వు వెళ్ళిపో అమ్మ అనేసి అంటాడు. అప్పుడు ఆ ఏసీబీ ఆఫీసర్ పోలీసులని సేనాపతి వాళ్ళ ఇంటికి పంపిస్తాడు. సేనాపతి నువ్వే లంచం కింద ఈ అమ్మాయిని ఇరికించావా అనేసి పోలీసులు వచ్చి సేనాపతిని తీసుకెళ్తూ ఉంటారు.